దేవునికి స్తోత్రం. ప్రభునామంలో మీ అందరికీ వందనాలు. ఈరోజు నిర్గమకాండము 22వ అధ్యాయాన్ని ధ్యానం చేసుకుందాం. గడిచిన దినమందు ప్రియ దేవుని బిడ్డలారా, నిర్గమకాండము 21వ అధ్యాయంలో దేవుడు మోషేతో మాట్లాడినటువంటి అనేక విషయాలు మనం ధ్యానం చేసుకుందాం. 21వ అధ్యాయంలో దేవుడు మోషేతో కొన్ని న్యాయ విధులను మోషకు చెప్తూ ఉన్నాడు. ఇజ్రాయేలు ప్రజలు ఎలా జీవించాలో, ఇజ్రాయేలు ప్రజలు దేవునికి లోబడి, సృష్టికర్తకు లోబడి, తను చేసినటువంటి అద్భుతమైనటువంటి ఆశ్చర్య కార్యాలను జ్ఞాపకం చేసుకొని, ఇజ్రాయేలు ప్రజలు ఐగుప్తు ప్రాంతంలో ఉన్నటువంటి ఆ బానిసత్వము నుండి విడిపించినటువంటి దేవుణ్ణి జ్ఞాపకం చేసుకుని, వారు ఇజ్రాయేల్ ప్రజలు కనాను ప్రాంతానికి ఎలా చేరుకోవాలో మోషే నాయకుడిని నిలబెట్టుకొని దేవుడు మాట్లాడాడు. ప్రియ దేవుని బిడ్డలారా, 21వ అధ్యాయంలో అక్రమముగా, అన్యాయముగా ఎవని సొమ్మైనను తీసుకొని ఎడల వానికి శాపము, వాని జీవితములోకి మరణశిక్ష. వాడు అక్రమముగా అన్యాయము చేసి ఎవని ఎద్దైనను, గొర్రెపిల్లనైనను, మేకపిల్లనైనను దొంగిలించి దానిని అనుభవించిన ఎడల, ఒకవేళ దానిని దొంగిలించి చంపివేసిన ఎడల, దానిని అమ్ముకొనిన ఎడల, వాడు అంతకు రెండింతలు ఫలమును యజమానుడికి ఇవ్వాలని చెప్పి దేవుడు ఇజ్రాయేలు ప్రజల కొరకు మోషే నాయకునితో మాట్లాడుతూ వచ్చాడు. దేవుని బిడ్డలారా, అనేక విషయాలు నిర్గమకాండంలో దేవుడు ఇజ్రాయేలు ప్రజల కొరకు వ్రాయించి వారి కొరకు న్యాయ విధులను మోషే ద్వారా తెలియచేస్తూ ఉన్నాడు. ఈరోజు మనము ధ్యానించుకోబోయే విషయాలన్నీ కూడా దేవుడు చాలా క్షుణ్ణంగా మాట్లాడుతూ ఉన్నాడు. ఇజ్రాయేలు ప్రజలు మాటి మాటికి మోషే నాయకుని పైన సనుగుతూ, గునుగుతూ, వారు ఉన్నటువంటి ఆ భయంకరమైనటువంటి ఆ స్థితిని జ్ఞాపకం చేసుకుంటూ, పదే పదే వాటిని నెమరవేసుకుంటూ, ఐగుప్తు ప్రాంతంలో ఉన్నటువంటి ఆ బానిసత్వమునే జ్ఞాపకం చేసుకొనుచు, దేవుడు వారి పట్ల చేసినటువంటి అద్భుతమైనటువంటి కార్యాలను మర్చిపోతూ, వారికి కొద్దిగా కష్టము రాగానే, కొద్దిగా నష్టము జరగగానే, వారికి ఆకలేసినప్పుడు, ధూప వేసినప్పుడు వారు పదే పదే దేవుని పై గునుగుతూ, సనుగుతూ నడిపిస్తున్నటువంటి నాయకుడైనటువంటి మోషే మీద వారు ప్రతి క్షణము సనుగుతూ వారి యొక్క ప్రయాణాన్ని కొనసాగిస్తూ ముందుకెళ్తున్నటువంటి తరుణంలో వారి కొరకు దేవుడు కొన్ని న్యాయ విధులను రాయిస్తూ ముందుకెళ్తా ఉంటున్నాడు. ఆ న్యాయ విధులు ఏమనగా మనము జ్ఞాపకం చేసుకుంటే, ఒకసారి క్షుణ్ణంగా మరొకసారి వాటిని నెమరు వేసుకుందాం, జ్ఞానం చేసుకుందాం. ప్రియ దేవుని బిడ్డలారా, 21వ అధ్యాయంలో దేవుడు మాట్లాడుతున్నటువంటి మాటలు ఏమనగా, నీవు వారికి నియమింపవలసినటువంటి న్యాయ విధులు ఏమనగా, నీవు హెబ్రీయుడైనటువంటి దాసుని కొనిన ఎడల వాడు 6 సంవత్సరములు దాసుడయ్యుండి 7వ సంవత్సరమున వాడు స్వతంత్రుడుగా ఉండాలి. 6 సంవత్సరాలు దాసుడిగా పని చేయాలి, 7వ సంవత్సరంలో వాడు స్వతంత్రుడిగా విడిపింపబడాలి అని దేవుడు జ్ఞాపకం చేశాడు. వాడు ఒంటరిగా వచ్చిన ఎడల ఒంటరిగానే మరలా తిరిగి వెళ్ళిపోవాలి, లేదా వాడు కుటుంబముతో వచ్చిన ఎడల, వాడు భార్యతో కూడా వచ్చిన ఎడల వాడు భార్యతో కూడా వెళ్ళవచ్చును అని లేఖనాలలో వ్రాయబడి ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, అయితే ఆ దాసుడు, నేను యజమానుని, నా భార్యను, నా పిల్లలను ప్రేమించుచున్నాను, నేను వారిని విడిచి స్వతంత్రుడనై పోనొల్లనని నిజముగా చెప్పిన ఎడల, వాని యజమానుడు దేవుని యొద్దకు వారిని తీసుకొని రావలెను. మరియు వాని యజమానుడు తలుపునొద్దకైనను ద్వారబంధమునొద్దకునైనను వాని తోడుకొని పోయి వారి చెవిని కుదురుతో ఉర్చవలెను. తరువాత వాడు నిరంతరము వానికి దాసుడై ఉండవచ్చును అని దేవుడు తెలియచేస్తూ వస్తూ ఉన్నాడు.
దేవుని బిడ్డలారా, మనం లేఖనాలను జాగ్రత్తగా పరిశీలన చేస్తే ఒక వ్యక్తి దాసుడుగా ఒంటరిగా వస్తే ఒంటరిగానే మరలా తిరిగి వెళ్ళిపోవాలి. ఒక దాసుడు తన భార్యతో కూడా వచ్చి ఆ భార్య ద్వారా తన పిల్లలను కని ఆ పిల్లలను భార్యను విడిచిపెట్టలేక నేను వెళ్ళను, నేను నా భార్య బిడ్డలతోనే కూడి ఉంటాను, వారితో కూడా కలిసి ఉంటానని తెలియచేస్తే ఆ యొక్క యజమానుడు మరి దేవుని యొక్క దాసుడి దగ్గరికి తీసుకెళ్ళి అతని యొక్క చెవిని కుట్టాలి. చెవిని కుట్టినప్పుడు వాడు తన భార్య పిల్లలతో కూడా మరి ఉండవచ్చును అని ఈ లేఖన భాగంలో వ్రాయబడి మరి ఉంటా ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, 21వ అధ్యాయంలో ఇంకా అనేకమైనటువంటి విషయాలు దేవుడు ఇజ్రాయేలు ప్రజల కొరకు రాయించి పెట్టాడు. 16వ వచనం జ్ఞాపకం చేస్తే, ఒకడు నరుని దొంగిలించి అమ్మినను తన యొద్ద నుంచుకొనినను వాడు నిశ్చయముగా మరణశిక్ష నందును. మనిషిని దొంగిలించి వాని యొద్ద ఉంచుకున్నప్పుడు వాడు నిశ్చయముగా మరణశిక్ష నొందుతాడని దేవుడు మోషకు తెలియజేస్తూ ఉంటున్నాడు. తన తండ్రినైనను తల్లినైనను శపించువాడు నిశ్చయముగా మరణశిక్ష నొందుతాడు. ఎవరైతే తల్లిదండ్రులను శపిస్తారో, దూషిస్తారో, వారిని అవమానపరుస్తారో, వారిని మరి లెక్క లేకుండా చూస్తారో వారు మరణశిక్ష నందుతారని చెప్పి దేవుడు రాస్తూ ఉన్నాడు. మనుషులు పొట్లాడుచుండగా ఒకడు తన పొరుగువాని మీద రాతితోనైనను పిడికిడితోనైనను గుదుట వలన వాడు చావక మంచం మీద పడి ఉండి తర్వాత లేచి తన చేతికర్రతో బయటికి వెళ్ళి తిరుగుచుండిన ఎడల వాని కొట్టిన వానికి శిక్ష విధింపబడదు, కానీ అతడు పనిచేయలేని కాలమున తగిన సొమ్ము ఇచ్చి వాడు అతనిని పూర్తిగా బాగు చేయించవలనని మరి దేవుడు లేఖనాలలో మోషకు తెలియజేస్తూ ఉంటున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఎవడైనా కోపముతో ఒకని మీద పడి కొట్టి వాని అవయవాలు పనిచేయకుండా చేసి వాడు జీవవృక్షములాగా మంచం మీద పడి ఉండి లేదా కర్ర పట్టుకొని నడుస్తూ వాడు ఏ పని చేయలేని స్థితిలో ఉన్నప్పుడు కొట్టినవాడు అతనికి జీవితకాలము వరకు అతని బాగోగులు చూసుకోవాలి. వాడు ఎందు నిమిత్తము కొట్టాడో, ఎందు నిమిత్తము వాని మీద పడి కొట్టాలని చూశాడో, ఆ కొట్టినటువంటి తరుణములో వాని యొక్క కాలైనను చేయైనను అవయవాలు మరి ఏదైనాను పని చేయని ఎడల మంచం మీద పడి వాడు పని చేసుకోకుండా జీవచ్చములాగా పడి ఉన్నప్పుడు వాడు కొట్టినటువంటి వ్యక్తి తను బ్రతికినంత కాలము వాని బాగోగులు చూసుకోవాలని 21వ అధ్యాయంలో దేవుడు మరి చాలా స్పష్టంగా వ్రాయించి పెట్టాడు. ఇంకా అనేకమైనటువంటి విషయాలు, ఒకడు తన దాసునైనటువంటి తన దాసి అయినను చచ్చునట్లు కర్రతో కొట్టిన ఎడల అతడు నిశ్చయముగా ప్రతిదండన నొందును. ఎవరినైనాను అక్రమముగా అన్యాయముగా కర్ర తీసుకొని, ఒక రాయి తీసుకొని, ఒక వస్తువును తీసుకొని అన్యాయముగా కొట్టి మరి చంపినట్లయితే వారికి మరణశిక్ష విధింపబడునని లేఖనాలలో రాయబడి ఉంది. దేవుని బిడ్డలారా, ఒకసారి లేఖనాలను జ్ఞాపకం చేసుకుందాం. దేవుడు క్షుణ్ణంగా ఇజ్రాయేలు ప్రజల కొరకు మాట్లాడుతున్నటువంటి ఈ న్యాయ విధులు, ఈ మాటలను మరొకసారి జ్ఞాపకం చేసుకుంటూ ముందుకెళదాం. దేవుని బిడ్డలారా, అనేకమైనటువంటి దేవునికి వ్యతిరేకమైనటువంటి కార్యాలు మరి చేసిన ఎడల వారు ఏ శిక్షనందాలో, వారు ఎలా దేవునికి భయపడుతూ ముందుకెళ్లాలో దేవుడు స్పష్టముగా రాయించి పెట్టాడు. ఈరోజు దేవుని యొక్క మహాకృపను బట్టి మనము 21వ అధ్యాయంలో తెలుసుకున్నటువంటి విషయాలను జ్ఞాపకం చేసుకున్నాం. మరలా 22వ అధ్యాయంలో దేవుడు ఈ విధంగా మాట్లాడుతూ ఉంటున్నాడు. 22వ అధ్యాయంలో ఒకడి ఎద్దైనను గొర్రె అయినను దొంగిలించి దానిని అమ్మినను చంపినను ఆ ఎద్దుకు ప్రతిగా 5 ఎద్దులను గొర్రెలను ప్రతిగా 4 గొర్రెలను ఇయ్యవలెను. ఎవడైనను ఒకని దగ్గర ఉన్నటువంటి ఎద్దునైనను గొర్రె పిల్లనైనను దొంగిలించిన వాటిని చంపినట్లయితే వాడు ఆ గొర్రెకు ఎద్దుకు బదులుగా 5 ఎద్దులను 4 గొర్రె పిల్లలను వానికి అప్పగించాలని
మరి దేవుడు మోషేతో చెప్తా ఉంచున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఒకడు దొంగతనము చేస్తూ పట్టుబడ్డట్లయితే, ఒకడు దొంగతనము చేస్తూ దొరికి వాడు దొంగతనము చేసిన చోట చంపబడినట్లయితే చంపిన వారికి ఏ రక్త అపరాధం ఉండదు. వాడు చేసినటువంటి ఆ క్రియను బట్టి, వాడు దొంగిలించినటువంటి ఆ పరిస్థితిని బట్టి వారిని పట్టుకొని కొట్టిన ఎడల కొట్టిన వారికి ఏ రక్త అపరాధము ఉండదని దేవుడు తెలియచేస్తూ ఇంకా కింద ఈ వచనాల్లో మాట్లాడుతూ ఉన్నాడు. సూర్యుడు ఉదయించిన తర్వాత వాని కొట్టిన ఎడల వానికి రక్త అపరాధం ఉండును. వాడు సరిగా ఆ సొమ్ము మరలా చెల్లింపవలను. వానికి ఏమీ లేకపోయిన ఎడల వాడు దొంగతనము చేసినందున అమ్మబడవాడను. ప్రియ దేవుని బిడ్డలారా, సూర్యుడు ఉదయించిన తర్వాత ఒకవేళ వాడిని కొట్టినట్లయితే రక్త అపరాధం ఉంటుంది. వాడు ఏమీ లేని ఎడల వాడు దొంగిలించినటువంటి ఆ సొమ్మును తిరిగి కట్టని ఎడల, వాడు దొంగిలించినటువంటి ఏ వస్తువునైనా తిరిగి ఇయ్యని ఎడల, చెల్లించని ఎడల వాడు ఎలా ఉండాలి అనంటే, మరి వానికి ఏమీ లేకపోయిన ఎడల వాడు దొంగతనము చేసినందున అమ్మబడవలను అని లేఖనాలలో రాయబడి ఉంటా ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, అక్రమముగా దొంగతనము చేస్తున్నటువంటి వారలారా జాగ్రత్తగా గమనించండి. దేవుడు కఠినమైనటువంటి న్యాయ విధులను ఈ యొక్క 22వ అధ్యాయములో ఇజ్రాయేలు ప్రజల కొరకు రాస్తూ ముందుకెళ్తా ఉంటున్నాడు. అపరాధము చేయవద్దు, దొంగతనం చేయవద్దు, ఎవని వస్తువునైనను అక్రమంగా అన్యాయముగా దొంగతనం చేసి చంపవద్దు. ఒకవేళ చంపినట్లయితే దానికి ప్రతిదండన దేవుడు విధిస్తూ ఉంటున్నాడు. ఒక వస్తువునైనను దేనినైనా దొంగిలించిన ఎడల దానికి ప్రతిగా 5 వస్తువులను మరలా వానికి ఇవ్వాలని దేవుడు ఇక్కడ స్పష్టంగా మాట్లాడుతూ వస్తూ ఉంటున్నాడు. ఒకడు చేనునైనను ద్రాక్ష తోటనైనను మేపుటకు తన పశువులను విడిపింపగా ఆ పశువులు వేరొకని చేనును మేసిన ఎడల అతడు తన చేనులోని మంచిదియు ద్రాక్ష తోటలోని మంచిది దానిని ప్రతిగా నీయవలెను. అక్రమముగా ఒకరి పొలములో పడి మరి ఎద్దైనను మేకలైనను గేదెలైనను అక్రమముగా మేయడానికి వాడు విడిపించిన ఎడల, ఒకని చేనులో పడి అక్రమముగా ఆ యొక్క పొలమును చేనును మేసిన ఎడల మరి దానికి ప్రతిగా రెండంతల మరి ఆ యొక్క ఫలమును ఇవ్వాలని చెప్పి దేవుడు ఇక్కడ స్పష్టంగా మాట్లాడుతూ ఉంటున్నాడు. నిజంగా ప్రియ దేవుని బిడ్డలారా, అగ్ని రగిలి ముండ్ల కంపలు అంటుకునటం వలన పంట కుప్పైనను పంట పైరైనను చేనైనను కాలి పోయినడలా అగ్ని అంటించిన వాడు ఆ నష్టము అచ్చుకొనవలెను. అక్రమముగా పంటలోకి వెళ్ళి అన్యాయముగా ఆ పంటను కాల్చివేసిన ఎడల ఆ కాల్చివేసినటువంటి వాడు ఆ యొక్క కాల్చివేసినటువంటి ఆ నష్టమును భరిస్తూ ఎంతైతే మరి దహనం చేశాడో, ఎంతైతే ఆ పంట నష్టపుచ్చాడో ఆ పంటకు 2 ప్రతిఫలము ఆ యజమానునికి ఇవ్వాలని చెప్పి దేవుడు ఇక్కడ రాస్తూ ముందుకెళ్తా ఉంటున్నాడు. రే దేవుని బిడ్డలారా, మనము 22వ అధ్యాయంలో జాగ్రత్తగా మనం పరిశీలన చేస్తే, ఒకడు ప్రదానము చేయబడని ఒక కన్యకను మరల్పుకొని ఆమెతో శయనించిన ఎడల ఆమె నిమిత్తము ఓలి ఇచ్చి ఆమెను పెళ్లి చేసుకునవలెను. ఆమె తండ్రి ఆమెను వానికి ఇయ్యనులని ఎడల వాడు కన్యకల ఓలి చొప్పున సొమ్ము చెల్లింపవలెను అని లేఖనాలలో రాయబడి ఉంది. పురుషుని ఎరగనటువంటి కన్యకను మరల్పుకొని తనతో శయనించిన ఎడల, తనను పాడు చేసి తన ఆధీనంలోకి తీసుకొని తనను చెరిపిన ఎడల వాడు ఖచ్చితంగా తనను పెళ్లి చేసుకోవాలి. లేని ఎడల అతడు శిక్షింపబడతాడు. ఎవరైతే కన్యకైనటువంటి ఒక స్త్రీని మరల్పుకొని తన మీద పడి తనను చెరిపి తనను ఆగం చేసి వదిలిపెట్టిన ఎడల అతడు శిక్షకు పాత్రుడవుతాడు. ఒకవేళ అతడు అలా చేసినట్లయితే తాను ఆ చెరిపినటువంటి స్త్రీని తప్పకుండా వివాహము చేసుకోవాలి.
ఆ చెరపబడినటువంటి స్త్రీ యొక్క తండ్రి అతనికి ఇయ్యనొనలని ఎడల, అనగా అతనికి ఇయ్యడము ఇష్టము లేని ఎడల అతడు ఓలి ఇచ్చి తన కుమార్తెను మరి తీసుకోవాలి అని చెప్పి ఇక్కడ లేఖన భాగాలలో రాయబడి ఉంది. ఈ దేవుని బిడ్డలారా, ఇంకా కిందికి వెళ్ళి మనం జాగ్రత్తగా గమనిస్తే శకునము చెప్పే దానిని బ్రతకనీయకూడదు. ఈ లోకంలో అనేక మంది శకునములను చూస్తూ అనేక రకాలుగా ప్రజలను, అమాయకమైనటువంటి ప్రజలను మోసం చేస్తూ డబ్బు సంపాదిస్తూ వారిని అనేక రకాల పరిస్థితుల గుండా వారిని తీసుకెళ్తూ ఉంటున్నారు. దేవుడు అంటాడు, శకునము చూసే వారిని చంపాలి. ఆ కాలములో మరి ఇజ్రాయేలు ప్రజలు మరి బానిస సంఖ్యల నుండి విడిపింపబడి ఆ యొక్క పాలు తేనెలు ప్రవహించేటటువంటి ఆ కనాను ప్రాంతానికి వారు ప్రయాణమై వెళ్ళిపోతూ ఉన్నటువంటి సందర్భంలో దేవుడు వారి కొరకు రాయిస్తున్నటువంటి ఈ న్యాయ విధులను దేవుడు మోషతో పలికింపజేస్తూ చెప్తూ ఉంటున్నాడు. నిజంగా ఆ సమయంలో శకునములు చూసేటటువంటి వారిని ఆ దేవుడు చెప్పినట్లుగా చంపివేయాలి. దేవుడు చెప్పినట్లుగా ఆ శకునము చెప్పేటటువంటి వ్యక్తులను బ్రతకనీయకూడదు. మృగ సంయోగము చేయు ప్రతివాడు నిశ్చయముగా మరణశిక్ష నొందవలెను. జంతువులతో శయనించువాడు, జంతువులను చెరిపేవాడు నిశ్చయముగా మరణశిక్షకు పాత్రుడవుతాడు. యెహోవా మాత్రమే గాక వేరొక దేవునికి బలి అర్పించువాడు శాపగ్రస్తుడు. సృష్టిని సృష్టించినటువంటి దేవునికి మాత్రమే సాగిలపడాలి. ఈ సృష్టిని తయారు చేసినటువంటి దేవునికి మాత్రమే పూజించాలి. ఆయనకు మాత్రమే బలులు అర్పించాలి. ఆ విధంగా కాకుండా ఈ సృష్టిలో ఉన్నటువంటి వాటిని పూజిస్తూ, సృష్టిని ప్రేమిస్తూ, సృష్టిని పూజిస్తూ, సృష్టికర్త అయినటువంటి యెహోవా దేవుణ్ణి మరిచి ఏ విధంగా జీవిస్తూ ఉన్నారో అలా జీవించకూడదని దేవుడు ఇక్కడ మాట్లాడుతూ ఉంటున్నాడు. సృష్టిని తయారు చేసినటువంటి సృష్టికర్తను మాత్రమే పూజించి బలులు అర్పించాలని ఇక్కడ దేవుడు చాలా స్పష్టంగా మాట్లాడుతూ ఉంటున్నాడు. పరదేశిని విసుకింపవద్దు, బాధింపవద్దు. మీరు ఐగుప్తులో పరదేశులై ఉంటిరు కదా, విధవరాలునైనను దిక్కులేని పిల్లలనైనను బాధ పెట్టకూడదు. వారు నీ చేత ఏ విధముగానైనను బాధ నొంది నాకు మొరపెట్టిన ఎడల నేను నిశ్చయముగా వారి మొర విందును. విధవరాలునైనను మరి పిల్లలనైనను దిక్కులేని పిల్లలను బాధింపకూడదు. మరి పరదేశిగా ఉన్నటువంటి పరదేశులను కూడా ఏమాత్రము అవమానపరచకూడదు, వారిని దూషింపకూడదు, వారిని అవహేళన చేయకూడదు, వారితో మరి వారిని కష్టపెట్టకూడదు అని దేవుడు ఇక్కడ మాట్లాడుతూ, విధవరాలైనటువంటి స్త్రీలను ఏమాత్రం కూడా బాధ పెట్టకూడదు, దిక్కులేని పిల్లలను ఏమాత్రం కూడా వారిని దుఃఖానికి గురి చేయకూడదు అని దేవుడు కొన్ని న్యాయ విధులను ఇక్కడ తెలియచేస్తూ ముందుకెళ్తూ ఉంటున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇంకను మరేం మాట్లాడుతూ ఉంటున్నాడంటే, నేను నిశ్చయముగా వారి యొక్క మొన వింటాను. మీరు అన్యాయముగా వారిని బాధ పెడితే, అన్యాయముగా వారిని విసిగిస్తే, అన్యాయముగా వారిని శిక్షిస్తే వారి యొక్క మొరను నేను విని దానికి ప్రతిఫలాన్ని నేను ఇస్తాను. ఎవరైతే బాధ పెడుతున్నారో వారిని నేను శిక్షకు గురి చేస్తాను. వారిని నేను అపరాధముల గుండా వారిని నేను తీసుకెళ్తాను. వారిని శిక్షకు పాత్రులుగా నేను ఎంచుతాను అని దేవుడు ఇక్కడ మరి తెలియచేస్తూ ముందుకెళ్తా ఉంటున్నాడు. నా ప్రజలలో నీ యొద్ద నుండి ఒక బీదవానికి సొమ్ము అప్పించిన ఎడల వడ్డీకిచ్చు వాని వలె వాని ఎడల జరిగింపకూడదు. ఎవరైనా బీద స్థితిలో ఉన్నట్లయితే, వారికి కొంత సొమ్ము ఇచ్చినట్లయితే అప్పు ఇచ్చినట్లుగా వారిని విసిగించకూడదు. వారిని పదే పదే వారిని మరి విసిగిస్తూ వారిని అవమానపరచకూడదు. ఎందుకనగా ప్రియ దేవుని బిడ్డలారా, వాడు బీదవాడు, వాడు కటిక బీదవాడు. వానికి సహాయం చేసినట్లయితే నీవు రెట్టింపు ప్రతిఫలము ఏమాత్రం కూడా నీవు ఆశించొద్దు అని దేవుడు ఇక్కడ తెలియచేస్తూ ముందుకెళ్తా ఉంటున్నాడు. నీవు ఎప్పుడైనాను నీ పొరుగు వారి వస్త్రమును
కొదువుగా తీసుకునే ఎడల సూర్యుడు అస్తమించు వేళకు అది వానికి మరలా అప్పగించుము. ఒకవేళ నీకు ఏ వస్తువైనా లేక ఒకని దగ్గర మరి దానిని తీసుకున్నట్లయితే సూర్యుడు ఉదయించకముందే తిరిగి మరలా దాన్ని తీసుకెళ్ళి నువ్వు ఎక్కడైతే తెచ్చుకున్నావో, నీకు లేక నువ్వు ఎక్కడైతే అప్పుగా లేదా అరువుగా తీసుకున్నావో, బదులుగా తీసుకున్నావో, సూర్యుడు ఉదయించక ముందే నీవు వెళ్ళి మరి అతనికి దానిని అప్పగించాలని దేవుడు మాట్లాడుతున్నాడు. ఎందుకంటే ప్రియ దేవుని బిడ్డలారా, అది వానికి వస్త్రము, ఆ వస్త్రము మాత్రమే అది వినియోగించుకునేటటువంటి, వారు తొడుగుకునేటటువంటి వస్త్రము గనక ఆ వస్త్రము నీవు మరి తీసుకునే ఎడల మరలా తీసుకుని వెళ్ళి వానికి అప్పగించాలని దేవుడు ఇక్కడ స్పష్టంగా మాట్లాడుతూ ఉంటున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, వాడు కప్పుకున్నది అదే, అది వాని దేహమునకు వస్త్రము. వాడు మరి ఏమి కప్పుకొని పండుకొనును? నేను దయగలవాడను, వాడు నాకు మొరపెట్టిన ఎడల నేను విందును. నీవు దేవునిని నిందింపకూడదు, నీ ప్రజలలో అది వారిని శపించకూడదు. నీవు దేవునిని నిందింపకూడదు, నీ ప్రజలలోని అధికారిని శపించకూడదు. అధికారులను మనం ఏమాత్రం కూడా శపించకూడదు. వారి కొరకు ప్రార్థన చేయాలి. అన్యాయముగా మరి ఒకవేళ నిన్ను అన్యాయముగా వారు హింసిస్తూ ముందుకెళ్తూ ఉన్నట్లయితే, వారు అన్యాయముగా అక్రమముగా నిన్ను బాధ పెడుతూ ఉన్నట్లయితే, నీ యొక్క ప్రజల్లో ఉన్నటువంటి అధికారులను మరి ఏమాత్రము కూడా శపింపకుండా వారి కొరకు నీవు మొరపెట్టే వ్యక్తిగా ఉండాలి. నీవు ప్రార్థన చేసేటటువంటి వ్యక్తిగా ఉండాలి. నీ దేవుని నీవు నిందింపకూడదు. దేవునినే మాత్రము కూడా చులకన చేసి, తక్కువ చేసి నీవు మాట్లాడకూడదు. నిందకు గురి చేయకూడదు, నిందింపకూడదు అని దేవుడు ఈ యొక్క అధ్యాయంలో స్పష్టంగా మాట్లాడుతూ ఉంటున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, నీ మొదటి సస్య ద్రవ్యమును అర్పింప తడువు చేయకూడదు. నీ కుమారుల్లో జ్యేష్ఠుని నాకు అర్పింపవలెను. నీ యొక్క జ్యేష్ఠ కుమారుడిని నాకు అర్పింపాలి. నీకున్నటువంటి నీ కుమారునైనను నీ కుమార్తెనైనను నాకు ఇవ్వాలి. నీ యొక్క జ్యేష్ఠ కుమారుడిని నాకు అర్పింపవలెనని దేవుడి ఇక్కడ స్పష్టంగా మాట్లాడుతూ, అట్లే నీ ఎద్దులను నీ గొర్రెలను అర్పింపవలెను. 7 దినములు అది దాని తల్లి యొద్ద ఉండవలెను, 8వ దినమున దాన్ని నాకు ఇయ్యవలెను అని దేవుడు చాలా స్పష్టముగా మాట్లాడుతూ, మీరు నాకు ప్రతిష్ఠింపబడిన వారు గనక పొలములో చీల్చబడిన మాంసమును తినక కుక్కలకు దాన్ని పారవేయవలెను. మీరు నాకు ప్రతిష్ఠింపబడిన వారు గనక మరి పొలములో చీల్చబడినటువంటి ఏ జంతువునైనను మరి దానిని నాకు మీరు తినక కుక్కలకు దానికి పారవేయవలనని ఇక్కడ దేవుడు మాట్లాడుతూ ఉంటున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యొక్క లేఖన భాగంలో అనేకమైనటువంటి విషయాలు దేవుడు మన కొరకు తెలియచేస్తూ వస్తూ ఉంటున్నాడు. నిజంగా మరి ఇజ్రాయేలు ప్రజల కొరకు దేవుడు ఎంత ప్రయాసపడుతూ ఉన్నాడంటే, దేవుడు వారు చేస్తున్నటువంటి ప్రతి కార్యములను చూస్తూ ఉన్నాడు. వారు పడుతున్నటువంటి ప్రయాసను వింటూ ఉంటున్నాడు. వారు సనుగుతున్నటువంటి సనుగులను, గొలుగులను, మోషపై వారు విసుకుతున్నటువంటి ఆ విసుకులను చూస్తూ ఉంటున్నాడు. వారి కొరకు అనేకమైనటువంటి న్యాయ విధులను జ్ఞాపకం చేస్తూ ఇక్కడ మోషతో మాట్లాడుతూ ముందుకెళ్తున్నట్లుగా మనము లేఖన భాగాలలో చూడవచ్చు. నిజముగా అక్రమముగా దొంగతనం చేస్తూ ఈ భూమి మీద బ్రతుకుతూ ఉన్నటువంటి వారులారా, ఆ దొంగతనము మంచిది కాదు. దొంగతనము చేయవాడు నిశ్చయముగా మరణశిక్ష నందును అని లేఖన భాగాలలో వ్రాయబడి ఉంటా ఉంది. దొంగతనము చేస్తూ నీవు జీవనాన్ని కొనసాగిస్తూ ఉన్నట్లయితే, నీ జీవితాన్ని గడుపుతూ ఉన్నట్లయితే, అక్రమముగా అన్యాయముగా ఒకని మీద పడి వాని దగ్గర ఉన్నటువంటి సొమ్మును తీసుకొని నీవు బ్రతుకుతూ ఉన్నట్లయితే, అన్యాయానికి గురి అవుతూ అన్యాయము చేస్తూ నీవు బ్రతుకుతూ ఉన్నట్లయితే, దేవుడు ఇక్కడ నీతో స్పష్టముగా ఈ లేఖన భాగాల గుండా మాట్లాడుతూ మరి ముందుకెళ్తా ఉంటున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మరి అక్రమముగా నీవు ఒక స్త్రీని మోహించి, కన్యక అయినటువంటి ఒక స్త్రీని నీవు మోహించి తనతో శేహించి తనను అక్రమముగా నీవు విడిచిపెట్టకూడదు. తనను పెళ్లి చేసుకునేటటువంటి ఆలోచనలు కలిగి ఉన్నట్లయితే వారి యొక్క తల్లిదండ్రులతో మాట్లాడి నీవు వివాహం చేసుకోవాలి తప్ప
తన మీద పడి మరల్పుకొని తనను మరి విడిచిపెట్టకూడదు, తనతో శయనించి ఆమెకు మోసం చేయకూడదు, తనను వివాహం చేసుకోవాలని దేవుడు స్పష్టంగా ఇక్కడ మాట్లాడుతూ ఉంటున్నాడు. దేవుని బిడ్డలారా, మరి శకునములు చూసేటటువంటి వారిని చంపివేయాలి, దేవుణ్ణి నిందింపకూడదు అని మాట్లాడుతూ ఉంటున్నాడు. మృగ సంయోగము చేయకూడదు, జంతువులతో శయనించకూడదు, అది భయంకరమైనటువంటి ఆ యొక్క పాపముగా దేవుడు ఇక్కడ మరి ఎంచుతూ ముందుకెళతా ఉంటున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, 22వ అధ్యాయములో ఇజ్రాయేలు ప్రజల కొరకు అనేకమైనటువంటి విషయాలు ఇక్కడ దేవుడు రాస్తూ ముందుకెళతా ఉంటున్నాడు. నీ యొక్క పొరుగువాని సొమ్ము ఏదైనాను అక్రమముగా నీవు తీసుకొనకూడదు, నీ దగ్గర పెట్టుకోకూడదు. ఒకవేళ తీసుకున్నట్లయితే, అరువుగా నీవు తెచ్చుకున్నట్లయితే సూర్యుడు ఉదయించక మునిపే తిరిగి వారికి తీసుకెళ్ళి ఇచ్చివేయాలి, నీవు తిరిగి తీసుకెళ్ళి వారికి అప్పగించాలని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. అక్రమముగా నీ యొక్క ఇంటి పక్కల ఉన్న వారిని, అలాగే నీ యొక్క పొరుగు వారి యొక్క పొలములలో చేరి నీ యొక్క గేదెలను మేకలను వారి పొలములో పడి అక్రమముగా మేపకూడదు. ఒకవేళ మేపినట్లయితే అంతకు 2 ప్రతిఫలమును వారికి ఇవ్వాలి. అది అన్యాయమని దేవుడు మాట్లాడుతూ వస్తూ ఉంటున్నాడు. దేవుని బిడ్డలారా, దేవుడు పలికినటువంటి లేఖన భాగాలను బట్టి, దేవుడు చెప్పినటువంటి న్యాయ విధులను బట్టి మనం ఎలా ఈ భూమి మీద కొనసాగుతూ ఉన్నాం, ఎలా ముందుకెళ్తా ఉన్నాం, ఎలా మరి ఈ యొక్క దేవుడు చెప్పినటువంటి న్యాయ విధులను ఎలా పాటిస్తూ ఉన్నాం, మనం ఒకసారి మన హృదయ పరిశీలన చేసుకుంటూ ముందుకు వెళ్ళాల్సిందిగా నేను ప్రభుపేట మనం చేస్తూ ఉంటున్నాను. జ్యేష్ఠుడు అనగా నీకు కలిగినటువంటి జ్యేష్ఠుడిని దేవునికి అర్పించాలి. దేవుని యొక్క పని కొరకు, దేవుని యొక్క సేవ కొరకు, దేవుని యొక్క పనిలో వారు వాడబడినట్లుగా వారిని దేవునికి ప్రతిష్ఠించాలని దేవుడు ఇక్కడ స్పష్టంగా మాట్లాడుతూ ఇజ్రాయేలు ప్రజల కొరకు అనేకమైనటువంటి విషయాలు చెప్తూ ముందుకెళ్తున్నట్లుగా దేవుడు ఈరోజు మనతో మాట్లాడాడని నమ్మి, దేవుడు చెప్పినటువంటి ఈ న్యాయ విధుల ప్రకారము ఈ న్యాయ విధులను మనం గైకొంటూ ముందుకు వెళ్ళాలని ప్రభు పేరట మనవి చేస్తూ ఈ నా కొద్ది మాటలు ముగిస్తూ ఉన్నాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.